వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతోంది. నిరాహార దీక్షకు సిద్ధమైన కల్వకుంట్ల కవిత. 2 ఏళ్లలో 1.17 లక్షల కోట్ల రూపాయల సంక్షేమం. కూటమి ప్రభుత్వ పనితీరును వివరించిన టీడీపీ. గిట్టుబాటు ధర లేక పొగాకు రైతుల సంక్షేమంలో ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్సీపీ. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనుగూరులో పర్యటన కొనసాగుతోంది. రెండో విడత బాయబాట రెండో రోజు పర్యటనలో భాగంగా మనుగూరు సింగరేణి పీకేఓసీ పీటును సందర్శించారు. ఫస్ట్ షిఫ్ట్ కార్మికులతో మాట్లాడేందుకు కవిత ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం కవితను సింగరేణి అధికారులు అనుమతించడంతో కార్మికులతో మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగుల భర్తీ కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు అని అన్నారు. అలియాస్ పేర్లు ఉన్నవారి నుంచి అఫిడవిట్లు తీసుకుని పేర్లు మార్చాలన్నారు. సింగరేణి బకాయిలు 50,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బట్ ఎనీవే, వర్షం పడడం కూడా మనకు మంచిదే, ఎందుకంటే అందరితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రకృతి కూడా మాకు సహకరించి హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ వచ్చి కార్మికులతో మాట్లాడాలని చెప్పి కోరుకుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ పాపం ప్రభుత్వం ఏమో అక్కడెక్కడనో ముఖ్యమంత్రి గారి విజిట్ ఉంది కాబట్టి ఇక్కడ మేము అడ్డుకుంటామని చెప్పి ఇక్కడ పోలీస్ వాళ్ళని పెట్టడం, కనీసం ఒక చిన్న బ్యానర్ కడితే కూడా మరి బ్యానర్ ఉండడానికి లేదు, ఫ్లెక్సీ ఉండడానికి లేదని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయం దయచేసి మర్చిపోవద్దని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. అయితే అప్పట్లో ఒక సామెత ఉంటుండే, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎట్లా ఉంటాయంటే, రష్యాలో ఏదన్నా విప్లవానికి సంబంధించి ఒక చిన్న మాట మాట్లాడినా రష్యాలో వాన పడితే ఇండియాలో గొడుగులు పట్టుకుంటారని ఉంటుండే ఇదివరకు అనేటోళ్ళు కమ్యూనిస్టులను బాగా బలంగా. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే, ఢిల్లీలో లేబర్ చట్టాలన్నీ మార్చినా గల్లీలో ఉన్న వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేకుండా అయిపోయింది. సో ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి 25 లేబర్ చట్టాలను మార్చి 4 లేబర్ చట్టాలు చేసి మన సింగరేణి లాంటి సంస్థలో కూడా కనీసం యూనియన్లు ఉండే హక్కు లేదనేటటువంటి కఠిన నిర్ణయాలు చేస్తున్నా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో చాలా యూనియన్స్ ఉన్నాయి. అటువంటి సందర్భంలో నిష్పక్షపాతంగా కేవలం కార్మికుల పక్షాన ఉండి కొట్లాడుతున్నటువంటి ఏకైక నాయకుడు రియాజ్ అహ్మద్ గారు. మరి వారి యూనియన్ హెచ్ఎంఎస్ అన్న మాట జర గట్టిగా ఉంటుంది, కరుక్కుంటుంది, కానీ మనసు మంచిది, కార్మికుల పక్షాన ఉంటుంది. కాబట్టే మరి కార్మికుల కోసం పనిచేసే ఏకైక యూనియన్గా ఇవాళ హెచ్ఎంఎస్ ఉన్నది. స్థానిక నాయకులు రమేష్ గారు ఉన్నారు, శ్రీలత రెడ్డి గారు ఉన్నారు, అట్లనే అనేక మంది మన సారన్న గారు ఉన్నారు, అనిల్ రెడ్డి గారు ఉన్నారు. వారికి అట్లనే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అన్న బోడ జనార్దన్ అన్న కూడా మనతో జాయిన్ అయినారు. కార్మికుల విషయాలన్నీ అన్నకు కూడా తెలుసు. అట్లనే మా వీరన్న గారు ఉన్నారు, మా తమ్ముడు పవన్ నాయక్ గారు ఉన్నారు. అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా కార్మికులందరికీ, సింగరేణి గని కార్మికులకు నమస్కారం. ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లో మీ అందరికీ తెలుసు, ఎక్కువ మంది ఆపరేటర్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, ఫిట్టర్స్ ఉంటారు. వారికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద కూడా డీటెయిల్డ్గా వర్క్ చేస్తూ ఉన్నాం. ముందుగా మిమ్మల్ని నేను క్షమించమని కోరాలి, ఎందుకంటే టీబీజీ కేసు అధికారంలో ఉన్నప్పుడే కొంత నాకు దాని మీద అవగాహన ఎక్కువ లేకుండా N-1 అనే విధానం ఆనాడు మనను కన్విన్స్ చేసి తీసుకురావడం జరిగింది. దానివల్ల అదేవిధంగా పిహెచ్డి పబ్లిక్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో దానిలో 50% కోతతోని కూడా ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా దాదాపుగా సంవత్సరానికి 2 నుండి 3 లక్షల రూపాయలు నష్టం జరుగుతుందని నాకు తెలిసింది. క్షమించాలి, అది నేను అక్కడ ఉన్నప్పుడే నాకు తెలియకుండానే ఆ తప్పు జరిగింది. కానీ జరిగినటువంటి తప్పును సవరించుకుంటాం. N-1 విధానాన్ని రద్దు చేసేంత వరకు, పిహెచ్డీలలో మీరు అనుకున్నట్టుగా ఫెసిలిటీ వచ్చేంత వరకు కూడా మీ పక్షాన నిలబడి అది రివర్స్ చేసేలా కూడా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తప్పులు సవరించుకుంటూ పోతేనే మనుషులు అవుతారు. ఆ తప్పు అనుకోకుండా జరిగింది. ఆనాడు నేనేమనుకున్నా అంటే, అంబేద్కర్ బర్త్డేకి హాలిడే ఇస్తున్నాం, కొత్తగా సంక్రాంతికి హాలిడే ఇస్తున్నాం, ఇంకొన్ని పబ్లిక్ హాలిడేస్ పెంచుతున్నాం అనుకున్నాం. కానీ ఆ 50% యాజమాన్యం ఇంట్రడ్యూస్ చేస్తుందన్న విషయాన్ని నేను గమనించలేకపోయినా. కాకపోతే ఏదైతే అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను సర్ఫేస్కి తీసుకొచ్చినప్పుడు పేగా అప్గ్రేడేషన్ చెయ్యము అంటే అది నాకు అర్థమైంది కాబట్టి ఆనాడు కొట్లాడి ఆపడం జరిగింది. ఇది 2018 విషయం చెప్తున్నాను నేను. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలో 12 కీలక సంక్షేమ పథకాలను ఎంపిక చేసి అమలు చేస్తుందని తెలిపారు. గత 2 ఏళ్లలో వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 1.17 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చామని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సామాజిక పెన్షన్ను 4,000కు పెంచి లబ్ధిదారులకు
లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు. అలాగే అన్నదాతలకు, మహిళలకు, విద్యార్థులకు, యువతకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని నీలాయపాలెం విజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటింది. జూన్ 30కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సో ఈ 2 సంవత్సరాల్లో మేము ఏం చేసాము, ఎంత చేసాము, ఏ రకమైన మార్పు తెచ్చాము, ఎంత గుణాత్మకమైన మార్పు తెచ్చాము చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. సో బడ్జెట్లో మేము ఇచ్చే కొన్ని వందల పథకాలని పూర్తిగా ఇక్కడ చెప్పలేము, చెప్పిన టైం చాలదు. కాబట్టి కొన్ని మేజర్ పథకాలు అంటే ప్రధానమైన దాని ప్రోగ్రామ్స్, ప్రధానమైన పథకాలని ఒక 12 పథకాలని ఎంచుకున్నా. అంటే ఈ 12 ఉన్నాయి, ఇంక లేవంటే బడ్జెట్ తీస్తే నేను రాస్తూ ఉంటే ఇంత రాస్తే 4-5 గంటలు పడుతుంది అనిపించింది. అందుకని ప్రధానంగా ఉండే ఒక 12 పథకాలు తీసుకున్నాం. తీసుకొని ఆ యొక్క 12 పథకాలు ఎంత సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వంలో ఎంత సంక్షేమాన్ని అనుభవించారు, ఏ విధమైన మార్పును తీసుకున్నారు, ఎంత ఆనందంగా జీవిస్తున్నారు, ఈ 3 ప్రధాన విషయాల్ని డీల్ చేయాలని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రధానమైన లక్ష్యం. గర్వంగా చెప్తున్నాము, ఈ 12 పథకాల్లో కేవలం 12 పథకాలు, చాలా ఉన్నాయి కదా, ఈ 12 పథకాలు మాత్రమే ఈ 2 సంవత్సరాల్లో 1,17,000 కోట్లు, 1, 2, 3, 4 కాదు, 1,17,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసం 12 ప్రధానమైన ప్రోగ్రామ్స్ ద్వారా, పథకాల ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ యొక్క పథకాలన్నీ డీబీటీ కావచ్చు, సేవల రూపంలో కావచ్చు, అన్న క్యాంటీన్ రూపంలో కావచ్చు, ఫ్రీ బస్ రూపంలో కావచ్చు, అన్నదాత సుఖీభీమ రూపంలో కావచ్చు, పెన్షన్ రూపంలో కావచ్చు, రకరకాలుగా 12 మేజర్ ప్రోగ్రామ్స్, 12 ప్రధానమైన ప్రోగ్రామ్స్ ద్వారా 1,17,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం, పేదవారి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇదే కూటమి ప్రభుత్వం యొక్క నిజమైన అభివృద్ధి నమూనా, ఖచ్చితమైన నమూనా. ఏ రకమైన అవినీతి లేకుండా పారదర్శకతతో, పూర్తి స్థాయి పారదర్శకతతో, ట్రాన్స్పరెన్సీతో ప్రజలకు చేరిన సంక్షేమ పథకాల యొక్క విలువ 12 పథకాలు మాత్రమే తీసుకున్నాం. సో ఇదేదో వైసీపీ యొక్క ఉత్తుత్తి నమూనా కానే కాదు, అప్పుల నమూనా కానే కాదు. దమ్ముంటే ఈ పథకాల మీద, నేను చెప్పే ఈ 12 పథకాలు 1,17,000 కోట్ల రూపాయల మీద చర్చకు ఎక్కడైనా సిద్ధం. సాక్షులు రాస్తే దానికి జవాబు ఇవ్వడానికి కూడా సిద్ధం. సాక్షిలో రాస్తే మీరు అట్టా బహిరంగ చర్చకు రారు, కాబట్టి మీరు సాక్షిలో రాసినా కూడా దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ధైర్యంగా దమ్ముతో చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని, పొగాకు కంపెనీలతో సమావేశం నిర్వహించి కిలోకు 200 రూపాయల కంటే తక్కువకు కొనుగోలు చేయొద్దని నిర్ణయించినప్పటికీ అది అమలు కావడం లేదని విమర్శించారు. ఇప్పటికీ సుమారు 43.25% పొగాకు కొనుగోలు జరగక రైతుల వద్ద నిల్వ ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులు మరోసారి పొగాకు సాగు ఎలా చేయగలరని ప్రభుత్వాన్ని ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. సుమారుగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ 40 సంవత్సరాల్లో పొగాకు రైతులు ఈ సంవత్సరం ఎదుర్కొన్నంతటి సంక్షోభాన్ని నేను ఇంతవరకు చూడలేదు. మేము ఫస్ట్ మే నెల ఆఖరిలోనే నేను ఈ సంవత్సరం రాష్ట్రంలో పొగాకు రైతులు సంక్షోభంలోకి వెళ్ళబోతున్నారు, ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి, సరైన ఆలోచన చేయాలని చెప్పి మొట్టమొదట 25వ తారీఖు, మే నెల 25వ తారీఖునే ప్రెస్ మీట్లో ఓపెన్గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. అక్కడి నుంచి ఇప్పటికీ ప్రతిరోజు లేకపోతే ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా సరాసరి అమ్మకం ధర 60 పైసల నుంచి 70 పైసలు పడిపోతూ వస్తుంది. సో తీవ్ర సంక్షోభంలోనికి పొగాకు రైతులు వెళ్ళిపోయారు. సో దీని మీద జూన్ 18వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు, అలాగే కేబినెట్ మంత్రులు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులతో కలిపి పొగాకు కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ చేసి, రివ్యూ మీటింగ్లో తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, నో బిడ్ లో బిడ్ ఉండటానికి వీల్లేదు, అలాగే కిలో 200 రూపాయలకు లోపు కొనుగోలు చేయటానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడారు. తెల్లారి పొద్దున్నే అన్ని పత్రికల్లోనూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చింది.
18వ తారీఖు నుంచి మళ్ళీ 8వ తారీఖు వరకు కూడా ముఖ్యమంత్రి గారి ప్రకటన తర్వాత కూడా రోజు సరాసరి అమ్మకం ధర పడిపోతూనే ఉంది. అలాగే నో బిడ్స్ పర్సంటేజ్ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. సో మరలా తిరిగి కనీస అమ్మకం ధర 160 రూపాయలు 170 రూపాయలకే అమ్మకం జరుగుతూ ఉంది. మళ్ళీ మొన్న 8వ తారీఖు నాడు మళ్ళీ అగైన్ రెండోసారి ముఖ్యమంత్రి గారు 4 కేబినెట్ మంత్రులు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కూటమి శాసనసభ్యులు, అలాగే పొగాకు కంపెనీలు అన్నీ కూడా మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు 200 రూపాయలకి లోపు కొనుగోలు చేయడానికి వీల్లేదు, మీరు కానీ ఇలా కొనుగోలు చేస్తే వచ్చే సంవత్సరం క్రాప్ హాలిడే నేనే ప్రకటించేటట్లుగా చేస్తానని ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడినట్టుగా అన్ని పత్రికల్లోనూ వచ్చింది. అసలు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటన అమలు జరగాలి. సో ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాదు. సో రాష్ట్రానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి గారు, నాకు కూడా ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి గారి ప్రకటన స్వయంగా కొనుగోలు కంపెనీల సమక్షంలో చేసిన ప్రకటనలే ఎందుకు అమలు జరగట్లేదు అంటే రైతులకి ఒక అనుమానం వస్తుంది. ఇది ఊరికనే కన్నీళ్లు తుడటానికి చేస్తున్నారా ఏమిటి అనేది. ఇది మంచి ప్రక్రియ మాత్రం కాదు. దీని మీద ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 8వ తారీఖు నుంచి మళ్ళీ తీసుకుంటే కూడా 9వ తారీఖు కొనుగోలుదారుల్లో నిన్న, అంటే మొన్న 8వ తారీఖు నాడు జరిగింది, నిన్న మళ్ళీ కొనుగోలుదారుల్లో కూడా ఏమాత్రం కూడా మార్పు లేదు. మళ్ళీ ప్రభుత్వ అనుకూల పత్రికలోనే ఈరోజు పొద్దున్నే చాలా ప్రధానమైన ఐటెంగా వచ్చింది ఇదే పొగాకు విషయంలో. వచ్చిన బేడలో 43.25% వెనక్కి, అంటే సేల్ లేకుండా వెనక్కి వెళ్ళిపోయినాయి. 37.72% అంటే దక్షిణాది కొనుగోలు కేంద్రాల్లో, అంటే ఒంగోలు, నెల్లూరు జిల్లాల కొనుగోలు కేంద్రాల్లో 37.72% నోబిడ్ బేళ్లు, అంటే 37.72% బేళ్లు కొనుగోలు నోబిడ్లుగా తిరిగి వెళ్తే, ఒక బేడు తిరిగి వెనక్కి తీసుకెళ్ళాలి అంటే తీసుకొచ్చిన బేలుకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అసలు ఏ రకంగా రైతులు ఈ వ్యవసాయం చేయాలని అనుకుంటున్నారు? ఇవాళ ఇమీడియట్గా కూలీలకి డబ్బులు పే చేయాలి. ఎక్కడా కూడా సాయంత్రానికి కూలీలకు డబ్బులు పే చేయకపోతే రెండో రోజు మనిషి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కూలీలకు కూడా డబ్బులు పే చేయలేని సంక్షోభంలోకి పొగాకు రైతులు ఉన్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ మాట్లాడుతూ హిందూ దేవీ దేవతలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ కుమార్ కలిసి పనిచేస్తారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి వైఎస్ఆర్సీపీ నాయకులు బహిరంగంగా మద్దతు ఇవ్వడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. ప్రజల మధ్య కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇవన్నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచే నడిపిస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రకాష్ రాజ్ అలియాస్ ప్రకాష్ యాంటోనీ రాయ్ పాత్ర పైన సమగ్ర విచారణ జరపాలని, ఈ వ్యవహారం వెనుక ఉన్న వారందరిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టాలని పెద్దపూడి విజయ్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో క్రైస్తవుల్ని రెచ్చగొట్టి, క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య ముఖ్యంగా వైరుధ్యాలు సృష్టించడానికి, వైషమ్యాలు సృష్టించడానికి, విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కుట్రలు చేస్తుందనే అంశాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు హిందూ దేవీ దేవతల మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉపా చట్టం కింద అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి రావణ్కి పూర్తిగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి డైరెక్షన్స్ ఇచ్చి మద్దతు ఇచ్చి నడిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మద్దతుతోటి శ్రావణ్ కుమారు అలాగే రావణ్ కుమార్ ఇద్దరు కూడా కలిసి పనిచేశారు. ఈరోజు రావణ్తో కలిసి పనిచేసిన శ్రావణ్కి బలం సరిపోవట్లేదని చెప్పి డైరెక్ట్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే రంగంలో దిగారు. రావణ్కి లీగల్గా మేము మద్దతు ఉంటాం, న్యాయ సహాయం అందిస్తామని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ముఖంగా ప్రశ్నించినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాక్షాత్తు ఆయన కూడా హే రామ్ అంటూ రావణ్ కోసం చాలా బాధపడిపోయారు. సో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రావణ్ కానీ, శ్రావణ్ కానీ, ప్రకాష్ ఆంటోనీ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజు కానీ, వీరు ముగ్గురు యొక్క కార్యకలాపాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచే వాటిని నియంత్రిస్తున్నారనే వాస్తవాన్ని మీ అందరికి కూడా
తెలియజేస్తా ఉన్నా. సో వారికి నిధులు ఎలా వస్తూ ఉన్నాయి, ఈ శ్రావణు రావణు ప్రకాష్ ఆంటోనీ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్కి సంబంధించినటువంటి వారికి తాడేపల్లి ప్యాలెస్తో ఉన్నటువంటి లింకులు ఏంటి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి క్యాష్ సంబంధం ఏంటి, వీటన్నిటిని కూడా పోలీసులు లోతైనటువంటి అధ్యయనం చేయాల్సింది కూడా ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో ముఖ్యంగా క్రైస్తవులకి హిందువులకి మధ్య వైషమ్యాలు సృష్టించాలి అన్న లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి అంతర్జాతీయంగా కూడా నిధులు వస్తూ ఉన్నాయి. అవన్నిటినీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి నియంత్రిస్తున్నారనే అంశాన్ని కూడా పోలీసులు లోతైనటువంటి అధ్యయనం చేయాల్సినవి కూడా పోలీసు వారిని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా దళిత క్రైస్తవ యువత అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలను ఈరోజు మీడియా ముఖంగా ప్రస్తావించదలుచుకున్నాం. అవేంటంటే, ఇప్పుడు దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల అంశం మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి శ్రీ రఘురామకృష్ణరాజు గారు రిప్రజెంట్ చేసినటువంటి ఉండి నియోజకవర్గంలో పెదపేట రామాలయం విషయంలో కూడా అదే సమయంలో ఒక వివాదం కూడా చెలరేగింది. సో ఇదే అదును అనుకున్నారో ఏమో, ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో, కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టే ముఠా ఒకటి బయలుదేరింది. వీళ్ళు ఎవరు ప్రోత్సహిస్తున్నారు అంటే, ముందుగా చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కారణం ఏంటి? ప్రజల మధ్య సామరస్యపూరిత జీవనం, ప్రశాంతంగా వాళ్ళు జీవించే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. ప్రజల మధ్య విద్వేషాలు ప్రజ్వరిల్లితే దాంట్లో నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ కుట్రలో భాగం కొంతమంది యూట్యూబర్లను తీసుకొచ్చారు, కొంతమందిని ప్రోత్సహించి నిధులిచ్చి యూట్యూబ్ ద్వారా వీడియోల ద్వారా హిందూ సాంప్రదాయాల్ని అవమానపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, దేవుళ్ళని అసభ్యకరమైనటువంటి భాషతోటి మాట్లాడుతూ ఒక విధమైనటువంటి డిస్టర్బింగ్ ఎన్విరాన్మెంట్ స్టేట్లో క్రియేట్ చేసే విధంగా కూడా వీళ్ళు బిహేవ్ చేశారు. దాంట్లో భాగంగా రావణ్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రజలందరూ కూడా చూశారు. మొన్న ఏలూరులో ఒక సభ జరిగింది. దళిత క్రైస్తవ సమర శంకరావం అని సభ పెట్టారు. జడా శ్రావణ్ అనే ఒక వ్యక్తి ఆ సభ నిర్వహించారు. ఆ సభకు వచ్చినటువంటి ముఖ్యమైన వక్తలందరూ కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఆ సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన వక్తలు ఎవరైనా కూడా దళిత క్రైస్తవ సమస్యల మీద ఏమైనా చర్చించారా? ఆ సమస్యని ఇదిగో ఈ విధంగా మేము పరిష్కరించబోతున్నాం అని చెప్పి ఎవరైనా మాట్లాడారా? తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ముఖ్యంగా రైతులకు ఎంతో ఉపయోగపడిందని అన్నారు. గోదావరి జలాలను వినియోగించుకోవడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించిందని తెలిపారు. కేవలం 2 పిల్లర్లలో పగుళ్లు వచ్చిన వాటిని ఇప్పటి వరకు మరమ్మతు చేయకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్న వేళ రిజర్వాయర్లకు నీటిని అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. వెంటనే పంపులు ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని, నీరు ఇస్తేనే రైతులు యూరియా వినియోగించి పంటలు సాగు చేయగలరని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. అది తాగునీటికైనా వ్యవసాయ రంగానికైనా జాగ్రత్తగా చూసుకోమని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇంత విపత్కరమైన పరిస్థితులను వాతావరణ శాఖ హెచ్చరిక చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ఈరోజు వ్యవహరిస్తుంది అనడానికి కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గోదావరిలో ప్రవహించేటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో అనతి కాలంలో ప్రాజెక్టు యొక్క శంకుస్థాపన చేసి ప్రాజెక్టును పూర్తి చేసి దాదాపు 5 సంవత్సరాలు ఆనాడు కేసీఆర్ గారు రైతులందరికీ కూడా 2 పంటలు పండించుకోవడానికి హైదరాబాద్ లాంటి మహానగరానికి తాగునీటి సమస్యను తీర్చినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దురదృష్టవశాత్తు ఒక 2 పిల్లర్లు మేడిగడ్డలో క్రాక్స్ వస్తే ఈ రోజు వరకు కూడా రిపేరు చేయకపోగా దాని రాజకీయ వేదిక ఒకరు వాడుకున్నటువంటి
ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం ఎన్ని రోజులు రాజకీయాల కొరకు కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటారు? ఈ రోజుకు 2.5 సంవత్సరాల కాల వ్యవధి అయిపోయి 27 నెలలు అయిపోయింది. మీది దాదాపుగా 30 నెలలు దాటి 31 నెలలు అయిపోయింది. హాఫ్ ఆఫ్ ద టెన్యూర్ మీద పూర్తి అయిపోయింది. ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేదు. అడావుడు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి, ఆయన టీమ్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా వచ్చి అక్కడ డ్రిల్ హోల్స్ వేసినట్టు, పనులు ప్రారంభించబోతున్నట్టు ఇవన్నీ కూడా పెద్ద అడావుడు చేసిండు. ఎప్పుడైనా ప్రాజెక్టుల పని ఎప్పుడు జరుగుతుంది? ఎండాకాలం జరుగుతుంది, వర్షాలు మొదలైన. ఇప్పటిదానికి కూడా లేదు. ఈరోజు కాళేశ్వరం రిపేర్ను ఆనాడు ఎల్ఎన్టీ సంస్థ చేయడానికి ముందుకొచ్చిన రాజకీయ వేదిక కొరకు వాడుకోవాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోగా ఈ రోజు వరకు కూడా అట్లే పెట్టింది. అది మీ రాజకీయ వేదిక. నేను ఒక రైతుగా సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు మీరు చెప్తున్నటువంటిది మేడిగడ్డ ప్రాజెక్టుకు పిల్లర్ క్రాక్స్ ఇచ్చినాయి. మేడిగడ్డ నుంచి పంపు చేస్తే అన్నారం, సుందిల్లా ఆ నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకెళ్ళొచ్చు. ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్గా అన్ని రిజర్వాయర్లకు దాదాపు 140-150 టీఎంసీలు నింపుకోవడానికి అవకాశం ఉన్నా ఈరోజు మీరు గోదావరి బేసిన్లో నీళ్ళు ఆపితే ప్రాజెక్టుకి ఏదో అవుతుంది అనేటువంటి కుంటి సాకులు బంద్ చేయండి. నిన్ననే రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రభుత్వానికి ఒక రిప్రజెంట్ చేసింది. అయ్యా, ఎలాంటి ఇబ్బంది ఉండదు, మేము గతంలో ఉన్న అనుభవం దృష్ట్యా మేము రిటైర్డ్ ఇంజనీర్లము, చాలా సంవత్సరాలు ఇరిగేషన్లో పనిచేసిన వాళ్ళం, మీకు ఒక రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు నిన్న ఒక రిప్రజెంటేషన్ కూడా మరి ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. మేమిద్దరం కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినామని చెప్పి చెప్పుకుంటారు. నిజంగా మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అయితే, రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా కాకుండా ఉన్న వాళ్ళు అయితే మీరు తక్షణమే ఈ యొక్క పంపులను స్టార్ట్ చేయండి, వ్యవసాయ రంగానికి నీళ్లు మళ్లించండి. కరువు ఛాయలు అలుముకోబోతున్నటువంటి ఈ సందర్భంలో రాజకీయ వేదికకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకురా కూడా దీన్ని మరి నీళ్ళు ఇవ్వమని మరొకసారి నేను ఒక రైతుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు రిజర్వాయర్ల పరిస్థితి ఎట్లా ఉన్నది? మొత్తం కూడా నెర్రెలు బాసి వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి, వర్షాలు పడనటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే ఈ పంపులు ఆన్ చేయడం వల్ల తెలంగాణ ముఖచిత్రం గతంలో మార్చబడ్డది. మీరు అనుకుని ఉండొచ్చు, ఈ ప్రాజెక్టుకు నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతారు, ఒక పక్క మల్లబడ్లు పడితే మడ్లు కొనాలి. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం అని రైతులు ఈరోజు భావిస్తూ ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు తెలంగాణ మొన్ననే వచ్చింది రిచెస్ట్ స్టేట్ ఇన్ తెలంగాణ, భారతదేశంలో రిచెస్ట్. దానికి కారణం ఏంది? ఈరోజు వ్యవసాయ రంగంలో తెలంగాణ ఎంతో పురోగతిలో ఉంది. కాబట్టి ఆనాడు రైతుల ఆత్మహత్యలతో తల్లడినటువంటి తెలంగాణ ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రం కావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు నిజంగా దాని యొక్క రోల్ ప్లే చేసింది. కాబట్టి ఇప్పటికీ రాజకీయ వేదికకు కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకొని వేదికగా వాడుకోవడానికి బంద్ చేయండి అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నాకు కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. మరి ఆయన నిన్ననో ఇవాళ ముఖ్యమంత్రి నిన్న ఈ యొక్క పనక దినపత్రికలో వచ్చింది, మమ్మల్ని కొంతకాలం పని చేయనియండి. మిమ్మల్ని ఎవరు పని చేయొద్దంటున్నారండి రేవంత్ రెడ్డి గారు? మీ పనంతా కూడా ఇంకొకటి కూడా చూస్తూ ఉన్నారు. 6 నెలలు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, మిగతా సమయం ఏమి కూడా మాట్లాడొద్దని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతోంది. నిరాహార దీక్షకు సిద్ధమైన కల్వకుంట్ల కవిత. 2 ఏళ్లలో 1.17 లక్షల కోట్ల రూపాయల సంక్షేమం. కూటమి ప్రభుత్వ పనితీరును వివరించిన టీడీపీ. గిట్టుబాటు ధర లేక పొగాకు రైతుల సంక్షేమంలో ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్సీపీ. న్యూ టీవీ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.